కండిషన్ ఎలా ఉందండి? అప్పుడు రక్తమంతా పోయిందండి, చాలా రక్తం పోయింది, ఒళ్ళంతా గాయాలు. ఆయన శరీరంలో ఉన్నాడండి. గట్టిగా ఒక్క చిన్న దెబ్బ తగిలితేనే రోగం వాయు అంటారా, ఎత్తి మీద కొడుకేటట్టు కొట్టారండి. ఎత్తులు తిరిగారు, నీకు ముందు వర్ణంతో చీల్చారు, శరీరం అంతా గాయాలు. దేవుడు రెండు కాళ్ళకు చేరు, రెండు చేతులకు పెట్టేశారు. శివడి శరీరం ముందుకు లాగుతూ ఉన్నది. ఓ శిలువ బిగబట్టి ఎంత బాధ అంటే ఎంత బాధ. ఈ బాధలో తల్లిని చూసేటట బ్రహ్మనాథుడు ప్రేమించిన యోగాన్ని చూసేటట. పిల్లల ఒకసారి మన తల్లిని మనం చూడగలగాలి. ఈ లోకంలో నుండి ఒక అమ్మను మనం, అమ్మ పడేటువంటి కష్టం, అమ్మ చేసిన త్యాగం, బాల్యము నుంచి గర్భములో పడినది మొదలుకొని ఈ మీద తల్లి కొన్నటువంటి ఆ అపారమైన ప్రేమ అసలు మనుషులు అర్థం చేసుకోలేదంటే అమ్మ ప్రేమ, అమ్మ రుణం ఎవరు తెలుసు? ఈ లోకంలో ఇది జన్మని తెలుసు. ప్రేమ అనేది ఏదైనా ఉంది అంటే అమ్మలోనే ఉంది. సరిగ్గా ఆలోచిస్తే అమ్మలాగా ప్రేమించి ఎవరి సృష్టిలో ఎవరుతారు? అలాంటి అమ్మ విషయంలో ఒక్కసారి నీ మనసు పెట్టి ఆ అమ్మ మనసు వరకు చూడగలిగితే ఆ తల్లి ఉదయం నీకు అర్థమైంది. నేను చెప్తున్నాను ఏంటంటే, ఏ బిడ్డకు తల్లి హృదయాన్ని అర్థం చేసుకునే మనసు ఉంటుందో ఆ బిడ్డను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. తండ్రిని అని కాదు, తండ్రి మనస్సు కంటే అందరిట్టు తల్లికి సృష్టిలో తల్లి పెట్టాడు దేవుడు. తండ్రి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అంటే ఒక్కోసారి పోకపోతే తీసుకోవాల్సిన బతుకో ఇటు అంటారు. పిల్లలకి ఎక్కడికి అన్నారయ్యా, ఎక్కడికన్నా కూడా ఈ రాత్రి ఎక్కడికి బతుకుతాడు వచ్చి చూపించండి. ఒకసారి నా పెద్ద కొడుకు విసిగిసిపోయిందండి. బాగా బాగా చక్కగా బాగుంటుంది అనుకున్నాను. విపరీతమైన ఎగ్జామ్ 105, 106 వారికి అన్కాన్షియస్ మాట్లాడుతున్నాడు. నేను వాడిని పట్టించుకోలేదు. వాడికి వాడి ప్రవర్తన నన్ను రోజులో చచ్చిపోతాడని నాకు తెలుసు. వాడు చచ్చిపోతాడని నాకు తెలుసు. ఒక అరగంట వదిలిస్తే చచ్చిపోతాడు. నా కాళ్ళు సొంతేసుకొని ఘోరంగా పెట్టిందండి. వాడిని చూసుకొని పిలిచి మాట్లాడుతున్నాయి. వెంటనే నా దగ్గర వస్తువులు పెట్టి సాయం కొడుతుంటే వెంటనే దాన్ని తీసి నేనే కొట్టి సాయం పెట్టేసి సాయం. తర్వాత డాక్టర్ ఫోన్ చేసి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చూసి సలహా పెట్టి నేనే పెట్టేసి ఈ సలహాని డాక్టర్ కొంత చచ్చిపోయి అన్నాడు. చచ్చిపోయి అన్నాడు. తల్లి ఉంది అంటే బాబోయ్, నేను చెప్తున్నాను, ఏ పరిస్థితుల్లో నేను తల్లిని చూడండి. తల్లిని చూశాడు. ఎవరి ఏసైను నీ కొడుకు మాట్లాడే నీ హృదయం తాగే పడుతుంది. ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచిస్తే బిడ్డలు ఎవరన్నా చిన్న తప్పేస్తే ఎంత బాధేస్తుంది మీకు. నా కొడుకు పడుతున్నారు, ఆమె కొడుకునండి ఎన్ని దెబ్బలండి. ఆ అక్క ఉంటే ఆ తల్లి హృదయం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కన్న కొడుకుని రుబ్బి వేస్తా, కూతురు పెడతా, సీల్ చేస్తా, పేర్లు కొట్టి ఏ తప్పు చేయలేదు. మహోన్నతుడని తెలుసు. ఆయన ఇమ్మానుయేలు నా తల్లికి తెలుసు. ఎందుకంటే ఇది చెప్పాను, కానానులో కానాను పెట్టి
అయిపోయింది. ఆ మరి తల్లికి వాడు డబ్బులు అనుకుంటాము. ఆ పెళ్లి వారు ఆ ఇల్లు అమ్మానం పాలైపోయిందని ఆ తల్లి కళ్ళు చేసుకొని ఆ సేవకులతో చెబుతుంది, అయ్యా మీరు తను అడిగింది, అయ్యా వాళ్ళకి దర్శనాలు అయిపోయిందండి, అమ్మా నా సమయం ఇంకా రాలేదమ్మా అంటాడు. ఆయన శక్తి ఆమెకి తెలుసు, ఆయన నీతి ఆమెకి తెలుసు, ఆయన గురించి గాబ్రియేలు దూత కడుపులో పడకముందే మాట్లాడితే నా తల్లికి తెలుసు. అంత పరిశుద్ధుడైన దేవుడు ఆ కొడుకు ఎంత శక్తివంతుడు ఆమెకు తెలుసండి. అందుకని సేవకుడు కాకపోతే ఆయన ఆ ద్రాక్షారసాన్ని వృద్ధి చేయగలడు, ఆ కుటుంబాన్ని ఆదుకోగలడు అని నా తల్లికి తెలుసు. బాల్యం నుంచి బోధకులతో పరిచయులు శాస్త్రులతో బాధించిన విధానం తెలుసు. ఆయన అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నది తెలుసా తల్లికి. అందుకని ఆయన చేయగలని మీరు ఆయనతో చెప్పండి, ఆయన చెప్పింది చేయండి అని ఆయన చేశారు. కనుక ఇక్కడ నీకు తల్లిని గురించి, తల్లి మనస్సు గురించి, తల్లి హృదయాన్ని గురించి, ఆ తల్లి హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి కుమారుడు ఏ పరిస్థితుల్లో ఎవరి రోజుల్లో భార్య బిడ్డలో ఆ కుటుంబం అంతా బాగా మంచి మాంసం బిర్యానీ బాగా ఉంటుంది తింటూ ఉంటారు. కోడల్ని తల్లిని సరి పట్టించుకోరు. ఆ కొడుకైన ఆయన కనీసం మమ్మల్ని ఎలా చేస్తున్నాయని అడగరు. ఇప్పుడు ఇచ్చిన శాపం ఉండదు. అమ్మలు మీకు వాక్యం ఏం చెప్తుందంటే కన్నీటి చెప్తున్నానండి మాట, చాలా శ్రేష్టమైన మాట ఇది. ఆ తల్లిని చూసేవాడు అన్నమాట. శరీరం నరకవేదన అనిపిస్తుంటాయి కదా, నరకవేదన మామూలు బాధ కష్టం. రక్తం స్లో అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోతుంది, నాకు తడి ఎండిపోతుంది, కలెక్టర్ రక్తం పాడాలి, చిన్న తలపుట్టి తలుపుకోలేదండి. అంత బాధలో అమ్మని చూశాడంట, అమ్మ హృదయాన్ని చూశాడంట, అమ్మ హృదయంలో దూసుకుపోతున్నటువంటి బాధలను చూశాడంట. ఈ అమ్మను నేను పోయిన తర్వాత ఎవరు చూస్తారు? నా దేవుడిని నేను లెక్క చెప్పాలి. ఈ తల్లి రుణం తీసుకున్నావా, ఆ బాధ్యత ఎవరికి అప్పగించావని నా తండ్రి అడిగితే నేనేం చెప్పాలి? నాకు ఈ శరీరాన్ని ఇస్తున్న తల్లి బాల్యం నుంచి ఆలన పాలన శుభ్రత పరిశుభ్రత చూసిన తల్లి, ఆ తల్లి రుణం నేను తీర్చుకోవాలి. తల్లి వైపు చూసాను అన్నమాట చాలా శ్రేష్టం. కుమారుడు తల్లి వైపు చూడలేకపోతున్నారు, తల్లి హృదయం వైపు చూడలేకపోతున్నారండి, తల్లి హృదయం వైపు చూడలేకపోతున్నారు. పెళ్లి దాకా చూస్తారు, తల్లి గౌరవంగా ఉంటారు. భార్య వచ్చిన తర్వాత భార్య వెంటనే కొడుకు వెళ్ళిపోతుంటే ఆ తల్లి హృదయాన్ని ఎప్పుడు గమనించాలి. ఈ మాట అర్థమైందమ్మా. పెళ్ళి తర్వాత నేను మా పాస్టర్ తీసుకొని మా అమ్మాయికి చూసేవాడిని, అమ్మాయి జాలిగా చూసేది, అందరూ పెట్టి దీనప్పుడు వెళ్ళిపోతున్నాడే అని ఫీలింగ్ మా కాలంలో ఉండేది. అవును కాదమ్మా, నీకు అర్థం కాదు. వీడు నా మాట చెప్పి నెమ్మదిగా మాపించి దీన్ని బట్టి వెళ్ళిపోతున్నాడే అన్నట్టు చూసేది. నేను ఆ మనసుకు అర్థం చేసుకునేవాడిని. తల్లిని హాస్పిటల్లో కొడుకు చూశాడు. ఏ కొడుకు చూడలేడు, హాస్పిటల్ చచ్చిపోతాడంటే కొన్ని నిమిషాలు టైమే ఆయనకి చచ్చిపోతాడు. చచ్చిపోయే టైంలో అంత బాధలో తల్లిని చూశాడు. ఏం చేయాలంట? ఆ తల్లి రుణం తీసుకోవడానికి ఎవరు నాకు సహాయం చేస్తారు? అక్కడ ఉంటుంది ఆ మాట. మళ్ళీ చదువు తీసుకెళ్ళాలి. యేసు తన తల్లియు శిష్యుడు దగ్గర చూసి, అమ్మా
అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవునికి స్తోత్రాలు. యోహాను గారు అనుకుంటాడండి, బాధ్యత ఇస్తే ఇజ్రాయేల్ గారికి బయటికి చెప్పలేదు. చెప్పంటే చట్టం చెప్తాను, నువ్వు కట్టుకుంటూ చెప్పవచ్చు కదా అంటాడు ఇజ్రాయేల్ గారు. సభ్యులు చెప్తారు, నాకు ఆగలేదంటే బాధ్యత అంటే ఏదో చేయగలగాలి. ఇప్పుడు ఈ తల్లికి వస్తున్న తరంలో ఏమిటి ఆ యోహాను గారు ఎవరో ఎక్కడ చేయాలి ఆయన ఏదో ఇచ్చారు కాబట్టి పంపుతారు కదండి. మీకు ఏమన్నా పైన అప్పగించాలనుకో ఎవరి మీరేమంటారు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టాలి, వాటి కోసం మరి పైన ఇంటిగా ఉండాలి, వాటి ఏదైనా తెలియాలి, ఇవన్నీ ఎదురుతున్నారు, ఇది అలాగదయ్యా అని చెప్తామా. అందుకు వేస్తారు అనుకుంటారు. అమ్మ రుచిగా అమ్మాయి అనుకుంటారు. ఎందుకు వచ్చి తప్పేదండి, వాళ్ళ అన్నవాళ్ళు పట్టుకుంటాలి, వాళ్ళ అన్నంగా పెట్టాలి, ఏది సాధ్యమా వినండి. హల్లెలూయా హల్లెలూయా. మొదలు పెట్టింది శిష్యుడిని చూశాడు. ఇక్కడండి శిష్యుడు అమ్మ కాదు, ఆమె శిష్యుడు కొడుకు కాదు. ఇక చెప్తారు శివ దగ్గరికి వచ్చినటువంటి ఏ విద్య అయినా సరే నిజంగా శిలువలో యేసయ్య ద్వారా రక్షణ పొందితే వాళ్ళకి న్యూ రిలేషన్షిప్స్, కొత్త బంధాలు ఏర్పడతాయి, నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్తులాంటి పిల్లలు లేరా అనుకో, అప్పుడు నేనేమవుతున్నాను, క్రిస్తులాంటి అయిపోతాను. శిలువగా అర్థం చేసుకుని వస్త్రుడు కొడుకు అనుభాగ్యం చేస్తారు. అసలు అమ్మ అమ్మలాగానే పిల్లలను ప్రేమించగలగాలి. శిలువ దగ్గర నూతన రిలేషన్స్ లోకంలో ఎక్కడ మనకు ఈ రిలేషన్స్. శిలువ దగ్గర బిడ్డలు లేని వారికి యేసయ్య శిలువ దగ్గర బిడ్డలు దొరుకుతారు. తండ్రి లేని వారికి యేసయ్య శిలువ దగ్గర తండ్రి దొరుకుతాడు. ఏమంటే అన్నదమ్ములు లేని వారికి, అక్క చెల్లెలు లేని వారికి, కూతుళ్ళు కొడుకులు లేని వారికి శిలువ దగ్గర నూతన రిలేషన్స్, యేసయ్య నూతన బంధుత్వాన్ని కలుగుతున్నాడు శిలువ దగ్గర. హల్లెలూయా హల్లెలూయా. నూతన రిలేషన్స్ ఎప్పుడైనా సరే క్రైస్తవుడైన తర్వాత నిజమైన సంఘంలోకి వస్తే నువ్వు ఒక కుటుంబంలోని రిలేషన్స్ అన్ని నువ్వు పొందుతావు. ఒకసారి ఒక సహోదరి నేను వచ్చిన కొత్తలో చెప్పేది నాతో, అన్నయ్య నాకు ఆరోగ్యం బాగాలేదు, సచివే బాగాలేదు, భలే సంతోషం వేసిందండి. ఆ హక్కు నాకు ఇవ్వలేరు, బాధేస్తానంటే మంచి తీసుకోవాలి. అది ఒక కలువరి శిలువ దగ్గరికి బంధుత్వాన్ని లోకంలో ఎక్కడికి బంధుత్వాన్ని ఇది వచ్చి తలకని పెట్టిపోతారు. కానీ సంకటంలోకి వచ్చిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, యేసయ్య రక్తము పుట్టిన తర్వాత మనం అందరిలో ప్రవహించేది యేసయ్య రక్తం, మన అందరిలో ఉండేది యేసయ్య మనసు. మనం అందరం యేసయ్యకు సహోదరి సహోదరులం. ఏమండి, తల్లిదండ్రులు లేని వారికి శిలువ దగ్గర తల్లిదండ్రులు దొరుకుతారా? పిల్లలు లేని వారికి శిలువ దగ్గర పిల్లలు దొరుకుతారు. రిలేషన్షిప్. ఇప్పుడు మరియ తల్లికి కొడుకు దొరికాడు. అమ్మా ఇదిగో నీ కొడుకు. ఆయన కారణంగా ఆమె చేర్చుకున్నాడు. ఏమని భయపడి ఉంటుందంటే
ఆ ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఎంట చేర్చుకొని తల్లిలాగే ఈ ప్రేమలు ఒక్క క్రైస్తవ జీవితంలో మాత్రమే ఉంటాయి. ప్రేమ చాలా గొప్పది, ప్రేమ చాలా గొప్పది, ఈ విలువలు చాలా గొప్పది, ఈ సత్యమే చాలా గొప్పది. కానీ అదన్నీ లేకపోవడానికి కారణం ఏంటంటే నేను చెప్పాను, కొంచెం కఠినంగా మాట్లాడాను. ఆ క్రమం లేకపోవడమే మనకి, యేసయ్య సరిగా అర్థం కాకపోవడమే మనకి. ఏమండి ఆ యేసయ్యలో దేవుణ్ణి కుడి పక్కన చూశాడు, యేసయ్య హృదయాన్ని చూశాడు, యేసయ్యలో ఉన్నటువంటి ఆ విలువలు, ఆయన రాజు, రాజ్యము, పునరుద్ధారము, 1000 ఏళ్ల పరిపాలన ఇవన్నీ చూశాడు. అంటే తన ప్రాణ స్నేహితుడైన ప్రతి కొడుకుని అర్థిస్తామన్నాడే, నీకు నాకు తగ్గిందిరా, ఈ శిక్ష తగ్గిందిరా, పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. పశ్చాత్తాపంతో చూస్తాడు యేసయ్య. హృదయంలో కలిగే మార్పును చూస్తాను, దాన్ని బట్టి చేస్తాను. ఇంటికి ఎలా అర్థమవుతున్నాడు యేసయ్య? యేసయ్య హృదయం మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? అసలు ఆయనకి భార్య లేదు, బిడ్డలు లేదు, కుటుంబం లేదు. ఇవ్వండి, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. సమస్తాన్ని మన కోసం కారణించాడు. మన సహోదరుల కోసం మనం ఏమన్నా చేయగలమా? ఒక మాట చూడండి దయచేసి, ఒక మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి సహాయం చేయమా. నీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇది క్రైస్తవ సంఘ నియమం, క్రైస్తవ సంఘ నియమం. చిన్నారు సన్నీయుడు చిన్నారు కదా, చిన్నారా భయంకరంగా నాకు పెట్టే కారణంగా వెంటనే నేను నాకు తెలిసి వైద్యం దాన్ని చేసేసాను. ఇది ఎవరైనా బాధపడుతుంటే నాకు అనిపిస్తుందండి, నాకు తెలిసినట్టుగా అనిపిస్తుంది. నాకు చేతనపడి తీర్థం మొక్కలు చెట్టు భయంకరంగా బాధపడుతుంది. ఎన్నోసార్లు చెప్పిన అమ్మాయికి పెట్టుబడి నా దగ్గర కూడా వాడుగా చెప్పాను. తెలిస్తే నాకు సొంత పనులే కాదు, ఇతర పనులు కూడా నేను చేయగలిగితే దేవుడు నా పనులు చేస్తా ఉంటాడు. అన్ని చెప్పండి. ఇప్పుడు యోహాను గారు యేసయ్య తల్లిని చేర్చుకునే ఆ యొక్క గొప్ప భాగ్యం ఆయనకి దొరికింది. ఏమండి, మనం ఈ రోజుల్లో మన సొంత తల్లిని మనం ప్రేమించలేకపోతున్నాం కనుక కుటుంబాలు శాపగ్రస్తమైపోతున్నాయని మనం చేస్తుందా. కొన్ని మాటలు నేను ముందు పెడతా. ఈ మాట చెప్పేవాడు రాసుకోండి. ఎవరు చెప్పేది ఆశీర్వాదం ఎన్నుందా రాసుకోండి. నాకు నిర్గమ కాలం 25 కరెక్ట్గా వచ్చిన ఒకసారి చూడండి, సహాయం చేయమా. నిర్గమ కాలం 20వ అధ్యాయం 12వ వచనం. సన్మానిస్తే ఏమవుతుందంట? తల్లిని తండ్రిని సన్మానించకుండా దూషిస్తే ఏమవుతుంది? ఎందుకు ఎవరు పెట్టి చచ్చిపోతున్నారు? 8 మంది చచ్చిపోయే 3 నెలల్లో మా ఊరు వెళ్ళరాదు.
తల్లిని తండ్రిని దూషిస్తారు. వాడు సన్మానించడం సంగతి కొడతారు. వాక్యము ఎంత ఖచ్చితమో ఎంత కరెక్టో అని చెప్పవాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. చదువురా నీకు దేవుడు ఒక ఇల్లు ఇస్తాడు. ఒక దేశంలో ఒక ప్రార్థన ఇస్తాడు. రాజధాని కావాలి ఇచ్చే దేవుడే, మనుషులు కాదు. దేవుడే ఎక్కడైనా సరే ఏది నీకు వచ్చినా, ఉద్యోగం వచ్చినా, ఇల్లు వచ్చినా, డబ్బు వచ్చినా, పెట్లు వచ్చినా దేవుడు అది అక్కడే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే మొట్టమొదటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. అక్కడ ఇంకొక ఆశీర్వాదం కూడా ఉండాలంటే ఆవిగాక ఎఫ్ఎస్సి ప్రెసిడెంట్ కావాలి. మొదలు చేయకుండా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే నేను అమాయకుడు కాదు. అమ్మా 10 గంటల చూద్దాం నేను కలగకుండా అయినా ఇది ఇప్పుడు ఎన్ని కలిపి సన్మానిస్తే ఎన్ని కలిపి దీర్ఘాయుష్మంతులు జాగ్రత్తగా నేను తల్లిని తండ్రిని మా పాసి నీ అమ్మను సన్మానిస్తే నీకు మేలు కలుగుతుంది. పేరేంటంటి? నీకు కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. కలెక్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు 3 ఏళ్ళు బ్రతికే వరకు ఏళ్ళు అనుభవిస్తూ 100 ఏళ్ళు బ్రతికే వరకు అది ఎంత ఆశీర్వాదం. ఏళ్ళు అనుభవిస్తూ దీర్ఘాయుష్మంతులుగా బ్రతకలేదు. అవునా కాదమ్మాయి? బాగా తింటానిపోతే పని ఎందుకు చేయాలి? ఇప్పుడు స్టైలింగ్ ఉద్యోగం వచ్చింది. నెలకు 3 లక్షలు. ఇంటికాడ కూర్చొని మొత్తం కూడా హౌస్ నుంచి చేసే పని అక్క కంప్యూటర్ ముందు కూర్చోవడం వచ్చి పంపించేసాడు. 2 లక్షలు చేస్తా ఉంటాయి. ఒక పక్కన జీడిపో, ఒక పక్కన పెద్దలు, ఒక పక్కన చుట్టూ పెట్టుకుంది. ఇక్కడ వేసే పని లేదు. ఇక్కడ వేసుకుంటాం అనుకుంటున్నాం, దాన్ని నచ్చుకుంటాం. ఎంత గొప్ప తెలియదు. ఇప్పుడంతా ఈ పిల్ల అయిపోయింది. చాలా దృష్టిగా అంతే కదా. అవునా కదా? కూర్చొని ఎవరైనా కూడా ఫ్యాక్టరీ సంచులకి పోతాం. సంచులకి దిగుతుంది. అప్పుడు ఇక ఎక్కవాలంటే ఈ అడుగులు కొడతాయి. ఈ అడుగులు పడతాయి కదా. ఆరోగ్య దీర్ఘాయుష్మంతులు అవుతారు. వస్తుంది నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించు. చూడు వాళ్ళ హృదయం, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ప్రేమ, వాళ్ళు నీ పట్ల చూపిస్తున్నటువంటి ఆప్యాయత ఎప్పుడైతే చూసి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ప్రేమించుకొని అక్కడ తీరుస్తూ ఉంటావో నీకు 2 దొరుకుతాయి. ఒకటేంటి? ఏడు దొరుకుతుంది. రెండోది ఈ 2 దొరకడం మనుషులు చాలా కష్టపడి. ఏడు దొరికితే ఆయుష్ ఉంటుంది. ఆయుష్ ఉంటే ఏడు ఉంటుంది. బాగా కష్టపడేవాడు దొరుకుతారు. బాబు ఈ షుగర్ బీపీ దేవుడు బాగా కట్టబడి సత్యం ఉంటాడు. మరి దేవుడు బతుకుతాడు. చాలా బతుకుతాడు. కానీ కష్టం చేసుకోవాలంటే దీర్ఘాయుష్య కలిగి సంతోషంగా పిల్ల పాపలతో ఆనందంగా ఏ కష్టం లేకుండా బ్రతకాలంటే ఏం
తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఇంకొక మాట రాసుకో అమ్మాయి ఆశీర్వాదం. సామెతల గ్రంథం 23 ఒకసారి చూడమ్మా. సామెతల గ్రంథం 23 చదవాలి. హల్లెలూయా. ఎక్కువగా మనలో ఇది జరుగుతూ ఉంటుందా? ముసలోడు అయిన తర్వాత అమ్మాయి ఆకలిపోతాయి, అమ్మాయి అంటే ఏమి బాగా పిల్లోడు అంటే మేము ఉండలేము అంటారండి. అవును కదమ్మా? ముసలోళ్ళని ఆకలి తింటే అక్కడికి ఏంటి అసలు గుర్తుకొని పిల్లలు ఆకలి నాకు ఆకలి అని చదువు మాట 23 22 సామెతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు. చాలా శ్రేష్టమైన మాట. తండ్రి మాట ఏ కొడుకుంటాడో గొప్పవాడైపోతాడు. ఎందుకంటే తండ్రి తన జీవితంలో కష్ట సుఖాలు ఇవన్నీ చూసి అనుభవించి కొడుకు చెబుతాడు. కొడుకు కానీ పెరగలిగితే చాలా గొప్పవాడైపోతాడు. ఎందుకంటే తండ్రి చూసింది, నాన్న ఇది చేయబాక, వీళ్ళతో సహవాసం చేయబాక, ఇది వెళ్ళబాక. ఆ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించిన బిడ్డ తండ్రి లోకంలో ఎన్నో అనుభవించుంటాడు. కనుక తండ్రి మాట్లాడితే బిడ్డ బాగుంటాడు. ఇదంతా నీకు ఎందుకు చెబుతానంటే నేను ముఖ్యంగా తల్లిని యేసయ్య చూశాడు. తండ్రి బాధ్యత నెరవేరుస్తా ఉన్నారు. తండ్రి ఎవరు? యేసయ్యకు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు. ఏమంటే ఆయన ఒక బాధ్యత ఇచ్చాడు. ఈ మనుషులందరి పాపాలను భరించాలన్నాడు. ఆ బాధ్యత ముఖ్యం. ఈ తల్లి హృదయాన్ని కూడా చూడాలి, తన పరిస్థితి చూడాలి. ఇన్ని పరిస్థితుల్లో